ఒక పాస్టర్ గారంట ఒక యవనస్తుడు మందిరానికి రాకుండా తిరుగుతూ ఉంటాడు. వచ్చినోడు కష్టం బయటకు వెళ్ళి మళ్ళీ మందిరం రాకుండా ఉంటే అలా పాస్టర్ గారు వెళ్తూ ఉంటుంటే ఒక యవనస్తుడు ఆ చలి మంట కాడ కూర్చొని చలి కలుగుతూ ఉంటాడు. చూసుకొని ఆ పాస్టర్ గారిని చూసి వందనాలు పాస్టర్ గారు, వందనాలు ఏంటయ్యా నువ్వు మందిరానికి రావట్లేదు అని అడుగుతాడు. ఆ మందిరానికి వచ్చిన ఏముంది పాస్టర్ గారు, అదే మాటలు అదే వాక్యము ఇన్ని నేను చాలా విన్నానండి, నాకు దేవుడి గురించి అంత తెలుసు, బైబిల్ అంతా చదివానండి నేను, ఇంకా నాకు అవసరం లేదండి, నేను ఇంటికి ఉంటే ప్రార్థన చేసుకుని వాక్యం నేర్చుకుంటాను, నాకు అవసరం లేదు పాస్టర్ గారు, అందుకే నేను రావట్లేదు పాస్టర్ గారు అన్నాడు. దానికి పాస్టర్ గారు నవ్వే అన్నాడంట, తనతో మాట్లాడుతుంటే వేరే మాటలు మాట్లాడి తన మండుతున్న కట్టెల నుంచి ఒక కట్టె తీసి పక్కన పెట్టాడు. ఒక 10 కట్టెలు కలిస్తేనే కానీ మంట అయ్యేది, అలా దాని కలిసి ఒక కట్టె తీసి పక్కకు పెట్టాడు. అట్టా ఇంకా మాట్లాడుతూ ఒక కట్టె తీసి ఇంకోటి పక్కడు, అట్లా కట్ట తీసేసరికి ఒక కట్టె దిగి అనేది ఏమవుతుందంటే కాసేపు పెరిగి ఏమైతుందంటే ఆరిపోయినప్పుడు ఏమైతే పోవాల్సి. అయితే ఇక్కడ మాట్లాడుకుంటా పాస్టర్ గారు వచ్చేసరికి ఆ పిల్లగాడు అంతా, పాస్టర్ గారు నాకు అర్థమైంది, నీకు తీయకండి కట్టెలు ఉంటుంది. అదేవిధంగా ఎప్పుడైతే మనం మందిరంలో ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే పరిశుద్ధంగా కూడుతాం. మనం దేవుడు అంటే పరిశుద్ధంగా కూడుకొని అనుకుంటున్నాం, 2 కూడుకొని చూసినట్టునే ఉంటా ఉన్నాం. ఎప్పుడైనా మనం ఒంటరి ప్రార్థన ఎంత ముఖ్యమో సంఘ ప్రార్థన సహవాస ప్రార్థన అనేది కూడా అంతే ముఖ్యమండి. ఎలా ముఖ్యం అంటారా, ఈ కట్టెలు ఇప్పుడు మన అందరం కలిసి ఒక సమస్య గురించి చర్చిలో మందిరంలో ప్రార్థన చేసి ఎంత బలమో ఎంత విజయం వస్తుందో, అదేవిధంగా అందరం కలిసి మన ఒకరినొకరు తోడుకొని ప్రార్థన చేస్తే ఎంత నిండేదనం ఉంటుందండి. అందుకని ఎప్పుడైనా మందిరాన్ని ఎప్పుడు నిర్లక్ష్యం చేయకండి. మనది చాలా విలువైన దాన్ని చెప్తాను, ఎందుకంటే ఆయన ఇచ్చే జ్ఞానం చాలా గొప్ప. సోమిత్రి రచన పత్రిక కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు